ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ దిశగా పరుగులు పెడుతోంది. ఇలాంటి టైంలో ఒక ఆసక్తికరమైన చర్చ స్టార్ట్ అయింది. నార్త్ నుంచి రామాయణలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తూ ఉంటే, సౌత్ నుంచి వారణాసి బ్యాక్ డ్రాప్ స్టోరీలో మహేష్ బాబు కూడా రాముడిగా నటిస్తున్నాడు. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్, గ్లోబల్ టార్గెట్. అయితే ప్రేక్షకుల హృదయాలను గెలిచేది ఎవరు? టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా గుర్తింపున్న మహేష్ బాబు ఇప్పటివరకు ఎక్కువగా మాస్, క్లాస్, కమర్షియల్ సినిమాల్లోనే కనిపించాడు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు మాత్రం చాలా డిఫరెంట్. వారణాసి బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ గ్లోబల్ సినిమా, ఆ కథలో రాముడి విలువలు, ధర్మం, ఆధ్యాత్మికత ప్రధానంగా ఉంటాయని టాక్. ఈ ప్రాజెక్ట్ నిజంగా సెట్ అయితే మహేష్ బాబు కెరియర్లో ఇది పూర్తిగా కొత్త అవతారం అవుతుంది. క్లీన్ ఇమేజ్, రాయల్ లుక్స్ ఇవన్నీ రాముడి క్యారెక్టర్కు బాగా సెట్ అవుతాయని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో వారణాసి బ్యాక్డ్రాప్లో రాముడి కాన్సెప్ట్ సినిమా వస్తే అది కేవలం టాలీవుడ్ మూవీ కాకుండా పాన్ వరల్డ్ మైథలాజికల్ డ్రామాగా మారే అవకాశం ఉంది. దేవాలయాల నగరం వారణాసి, ఆధ్యాత్మిక నేపథ్యం, మహేష్ బాబు స్టైల్ ఇవన్నీ కలిస్తే సౌత్ నుండి మరో భారీ విజువల్ ఫీస్ట్ కావచ్చని విశ్లేషకుల మాట. బాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న మైథలాజికల్ సినిమా రామాయణ. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. ఇప్పటికే మొదటి భాగం పూర్తవగా ఇప్పుడు ముంబైలో రెండో భాగం షూటింగ్ మొదలైంది. మార్చి నుంచి మే వరకు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. అలాగే హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్న ఈ సినిమా 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్, 2027 దీపావళికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం అంటే భారతీయ సంస్కృతికి ప్రతీక. అలాంటి కథలో రాముడి పాత్ర పోషించడం రణబీర్ కపూర్ కెరియర్లో అత్యంత కీలకమైన అడుగు. ఇప్పటికే ఆదిపురుష్లో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. ఆయన్ను రాముడి పాత్రలో ఆసక్తిగా మలచడంలో బాలీవుడ్ మేకర్స్ వైఫల్యం చెందారు. దాంతో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఏంటంటే, ఒకవైపు బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ రాముడి పాత్రలో రామాయణ, మరోవైపు సౌత్ నుంచి మహేష్ బాబు రాముడి ఇమేజ్తో వస్తోన్న వారణాసి, రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్, గ్లోబల్ మార్కెట్ టార్గెట్. ఇద్దరు స్మార్ట్ హీరోలే. దాంతో ఇప్పటినుంచే ఒక ప్రశ్న వినిపిస్తోంది. నార్త్ రాముడా, సౌత్ రాముడా? ఎవరు రాముడిగా పర్ఫెక్ట్, చివరికి బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలబడేదెవరు అన్న డిస్కషన్ హాట్ టాపిక్గా వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఆగేలా కనిపించడం లేదు.